హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కుండపోత వర్షపాతం. దాదాపుగా రానున్నటువంటి 4 రోజుల పాటు పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితిని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడడంతో ఉత్తర కోస్తా జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక ఆ తర్వాత మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో కూడా తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుంది. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, తాళికొండ, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, ఐపోలవరం, బొబ్బిలి, అమలాపురం, తులి, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో దాదాపుగా 10 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతుంది. ఇక ఉత్తర తెలంగాణ భాగాల్లో కూడా ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం భాగాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కానుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ ని ప్రకటించింది. హైదరాబాద్లోని చాలా భాగాల్లో అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. దాదాపుగా ఆగస్టు 31 వరకు కూడా హైదరాబాద్, ఉత్తర తెలంగాణ భాగాల్లో ఇదే విధంగా వర్షపాతం కొనసాగుతుంది. ఇక ఆ తరువాత మిగిలిన దక్షిణ తెలంగాణలో తేలికపాటి జల్లులు ఉంటాయి. థ్యాంక్ యూ.